నా పేరు లక్ష్మీ బాలరెడ్డి అండి. నేను సనత్ నగర్ డివిజన్ కార్పొరేటర్ని. మంత్రి గారు తలసాని గారి దగ్గర నుంచి మేము ఆయన కార్పొరేటర్గానే ఉన్నాము. అయితే ముఖ్యంగా ఇక్కడ చెప్పేది ఏంటంటే, మన దగ్గర ఉన్నటువంటి ఈ 16 ఎంపీ సీట్లు ప్లస్ మిత్రపక్షంతో ఒకటి 17 ఎంపీ సీట్లు మాత్రం గ్యారంటీగా అవి మనకే వస్తాయి. ఎందుకంటే దేశంలో ఎక్కడ కూడా చేయనటువంటి సంక్షేమ పథకాలు కానివ్వండి, బడుగు బలహీన వర్గాలకు కావాల్సినటువంటి చేయూత కానివ్వండి, అవి మన సీఎం గారు ప్రవేశపెట్టారు. సీఎం గారి మీద 50%, మన కాన్స్టిట్యున్సీ మొత్తంలో తలసాని గారు చేస్తున్నటువంటి పనులు 50%, టోటల్గా 100% డెవలప్మెంట్స్ అన్నీ కూడా మనకు జరుగుతున్నాయి. కాబట్టి మనకు కంపల్సరీ ఎంపీ సీటు కూడా మనదే అని మేము గ్యారంటీగా చెప్తామండి. అయితే తలసాని సాయి గారు వచ్చేసరికి ఇక్కడ మన అందరిలోకి ఆయన చేస్తున్నటువంటి కొన్ని సోషల్ సర్వీస్ ఇవంతా కూడా చాలా వరకు ప్రజలు ఆమోదించే దానిలాగానే ఉంటాయి. కాబట్టి ఆయన్ని కంపల్సరీగా మనం ఎంపీగా పంపించాల్సిన అవసరం ఉంది ఎంతైనా. అయితే ఇప్పుడు పార్లమెంటులో మన సికింద్రాబాద్ దీని నుంచి ఒక యంగ్ డైనమిక్ లీడర్ని మనం పంపించామనుకోండి, మన తెలంగాణ సత్తా ఏంటి అన్నది అక్కడ ఆయన చెప్పడానికి వీలవుతుంది. అంటే ఆ కెపాసిటీ ఆయనకు ఉంది. కాబట్టి మేము కూడా 100% ఆయనకు మేము సపోర్ట్ చేస్తూ ఉన్నాము. ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము ఆయన గెలిపించుకుని ఆయన ద్వారానే మేము మా కాన్స్టిట్యున్సీలో కానీ లేదంటే మన ఎంపీగా ఆయనకు వచ్చే ఫండ్స్తోని మా డివిజన్లన్నింటినీ కూడా మేము డెవలప్ చేసుకునే ఉద్దేశంతో ఉన్నాము. ఎందుకంటే కార్పొరేటరు టీఆర్ఎస్ఏ, ఎమ్మెల్యే గారు టీఆర్ఎస్ఏ, మినిస్టర్ గారు టీఆర్ఎస్ఏ, ఇప్పుడు ఎంపీ కూడా టీఆర్ఎస్ వాళ్ళే. అయితే టోటల్గా డెవలప్మెంట్ అన్నది 100% జరుగుతుందని మా ఉద్దేశం. అందుకోసమని వాళ్ళు చేసే పనుల మీద, వాళ్ళు చేసే అభివృద్ధి మీద, మన సీఎం గారు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాల మీద దృష్టి పెట్టి మేము ప్రజల్లోకి కూడా అదే విధంగా ముందుకెళ్తా ఉన్నాం. ఎవరైనా కూడా డెవలప్మెంట్ ముఖ్యం కాబట్టి ప్రజలు సుఖంగా సంతోషంగా ఉండాలి. కాబట్టి వాళ్ళకు అనుగుణంగా పరిపాలన జరిగితేనే ప్రజలు మనల్ని నమ్ముతారు. కాబట్టి అలాంటి పొజిషన్లోకి మనం రావాలి అని అంటే ముందు మనం ప్రజల్ని సుఖంగా సంతోషంగా ఉండేలాగా వాళ్ళని మనము చూసుకునే విధంగా మనకు లీడర్ కావాలి. కాబట్టి మంత్రి గారిని చూసినా, తలసాని గారిని చూసినా, సాయి గారిని చూసినా కూడా మనకు ప్రజలకు ఉపయోగపడే విధంగా, అంటే ప్రజల కోసం ప్రజల కొరకు ఎన్నుకోబడినటువంటి ఒక లీడర్ ఉన్నారు అంటే ఆయన తలసాని గారి సాయి గారు అని చెప్పి మేము గట్టిగా నమ్ముతున్నాం. కాబట్టి ఆయన 100% మేము గెలిపించుకుని తీరుతాము. అదేవిధంగా మన కేటీఆర్ గారు మామూలుగా రెగ్యులర్గా చెప్తూ ఉంటారు ఏంటంటే, మన సారు కేసీఆర్ 16 సర్కారు అని చెప్తారు. అది మాత్రం 100% వచ్చి తీరుతుందండి.